లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. తెలుగు టాప్ హీరోలంతా అనేక మంది థియేటర్లలో సందడి చేస్తున్నారు. సాధారణంగా టాప్ హీరోల సినిమాలపై ఎప్పుడూ ఫుల్ హోప్స్ ఉంటాయి. ఎప్పుడు రిలీజ్ అవుతాయా అని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తుంటారు. అయితే 2025లో బడా హీరోల తమ సినిమాలతో చేసే సందడి కాస్త తక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో టాప్ హీరోల మూవీలు రిలీజ్ అయినట్లు కనబడేటట్టే లేదు. కానీ 2026లో మాత్రం సినిమాలు. తెలుగు టాప్ హీరోలంతా అనేక మంది థియేటర్లో సందడి చేస్తున్నారు. వచ్చే ఏడాది రంగంలోకి దిగేందుకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. ఫస్ట్ సంక్రాంతి సీజన్ కాగా మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావుపూడి సినిమా అప్పుడే రిలీజ్ అవ్వనున్నట్లు నెట్టింట వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ అవ్వగా పక్కాగా పొంగల్ కు చిరు మరోసారి రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఆ తర్వాత మార్చిలో నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ద చిత్రాలు రిలీజ్ కానున్నాయి. రెండు పక్క తేదీల్లో విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ అయితే సోషల్ మీడియాలో అనౌన్స్ చేసేశారు. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కాలీవుడ్ స్టార్ ప్రశాంత్ నీల్ తో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ సమ్మర్ టైంలోనే విడుదలకైతే అవుతుందని ప్రచారం కూడా జరుగుతుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబోలో తెరకెక్కిస్తున్న మూవీ కూడా 2026లో రిలీజ్ అవ్వనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా 2027లో రిలీజ్ అవ్వనున్నట్లు ముందు టాక్ వినిపించింది. ఇప్పుడు 2026 చివరిలోనే అంటున్నారు. ఇవి కాకుండా బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సినిమాలు ఖచ్చితంగా రానున్నాయి. అలా మొత్తానికి చిరంజీవి, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాని, విజయ్ దేవరకొండ తమ మూవీలతో సందడి చేయడం దాదాపు కన్ఫర్మే. నెల రోజుల గ్యాప్ లో ఒక్క మూవీ విడుదలవుతున్నట్లు తెలుస్తుంది. అవి కాకుండా మిడ్ రేంజ్ చిన్న హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతాయి. దీంతో 2026లో మూవీ లవర్స్ కు పండగే పండగ.